రాజుగారికి 70 కోట్ల ఆవులు ఉన్నాయి, 12 మంది పాలు కప్పులు ఉన్నారు. అందులో ఇలా పుట్టుడే పాలు కప్పు ఆయన అలాంటి పుట్టుడే భార్య మాట కాదని అలాగే
నిద్దట్లో గొప్పగడు సత్య పడేసాడా అంటేనంటే హాస్పిటల్గా అంటేనండి ఈ బయట టపా 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 బాధతుంటే నేను లోపల పరుగు పొరుగు వస్తానా వస్తుంటే తప్పించుకున్నావు ఎలా పరుగు పొరుగు వస్తుంటే నా కొడుకు తగ్గబడతా కొడుకు తగ్గబడుతుందా కొడుకు తగ్గబడి రాదా తగ్గబడు ఇక్కడ వస్తుందా ఓహో అలా అంటేనండి ఎలా నీ కాలు ఇరిగిపోయా ఏమో పుట్టడు కాలా ఎన్ని కాలు ఇరిగిపోయిరా ఐదో పని చేద్దాం దాక్షాల సంతలో 2 కాలు కొనుక్కెళ్ళిపోదాం కోడికోళ్ళు మేకలు కోడికోళ్ళు మేకాలని సరిపోతాయా కోడికోళ్ళు మేకలు సరిపోవా సరిపోవరా
ఆ. అయితే ఇంకో కాలం సరిపోయే కాలం గట్టుకోలే మంచుకోలే అమ్మో అమ్మని అమ్మరే మీ అమ్మ కాదు బాబు ఎప్పుడైనా మీ అమ్మ తింటేనా అందుకే మీ అమ్మని ఏమన్నా తింటే గిట్టే ఇంటి తెప్ప మీ అమ్మని సార్ సరే కానీ టైం చూస్తే చాలా బాగా అయిపోతుంది కాబట్టి ఓ పని చేద్దాం నువ్వు నేను సంతకానికి కంగారు పడుతున్నాం చుట్టూ పేరు కూడా మన ముగ్గురు కలిపి కార్యంగా వెళ్ళిపోదాం అయ్యోండి ఏ కాంతిలే అదే కార్యక్రమం కలిపి కార్యక్రమం ఆ కామంలోకి అంటే నాకు సుతం లేదండి సుతం పైకి కింద చూడండి నాకే డౌట్ నాలుగు లేదండి ఏమైందంటారా నా చిన్నప్పుడు మా అమ్మమ్మ సిలిక్సీ ఉయ్యేసి నేనంటే పడుకుంటే సిరిగిపోద్దని సిలిక్సీ ఉయ్యాలేసి ఉయ్యాలో నన్ను పడుకోబెట్టి జోలపాలు పాడుతుందండి జోలపాలు చెప్పండి జోలిచ్చ తందారా జోజామకుందా లాలిపర మానంద అయ్యి నువ్వు పుట్టినరోజు శనివారమంట మళ్ళా పొద్దున్న మీ తాకపోయేది ఎండ పోయిన మొన్న జోలపాలు పాడుతా ఉంటే ఇలాగనండి కంగారు మా అమ్మమ్మ బిందటికి నీదికెళ్ళింది కడికాంతం నూతి కడికి కలికాలం నూతిగా నీరుకెళ్తే ఇలాగ పైన ఉందండి నీకులా కొంత చుచ్చు వచ్చిన సొదంటి పోయిందండి 4 సొదండి అప్పుడు నా లాభం తిరిగిపోయిందండి గుర్తుపెట్టా ఇప్పుడు ఏం చేద్దాం సరే కానీ కథ కార్యక్రమం వెళ్ళిపోదాం కొట్ట తీసుకొచ్చాడు పంపాలు చెందింది దెబ్బకాయ రూపాయల చంద్రగాని నాకేం లేవన్నాడు అంటే ఎర్రడా ఎక్కడ ఏం చేస్తారా ఆకడుతుంటే రైస్ మిల్లో పంపిస్తావా 130 సరే కానీ కార్యక్రమం వెళ్ళిపోతాం అయ్యో వద్దురే వరి నిద్ర మాకు స్టాప్ ఇట్ ఇంగ్లీష్ లో ఆగు అని ఒరే అందుకే మిమ్మల్ని ముగ్గురు చూడకుండా అప్పుడు అనుకున్నాను రా ఒరే నేను అప్పుడు అనుకున్నాను మిమ్మల్ని చూడగానే పల్లెటూరు పెంచానని సిటీ అండి పినమల పెద్ద సిటీ మాది రోజుకి 4 బస్సులు వస్తాయి కాలేజీ బస్సులు అండి
చెప్పానట రాజుగారికి ఎగత్తా అడు కొడితే ఇటు కొడితే మీ అమ్మ కచ్చప్పులో నిజమే మానేసి నైట్లు వేస్తుంది అది నైట్ వేస్తున్నాను మన చూసి రోడ్డు చూసి ఇటు పోతాయి అటు పోతాయి రాజుగారు వస్తే ఇదే నాదా ఒరి నిద్ర మాకమా ఈ స్థితి కొడకమ్మని కడితే మొండు ఉంటుంది మంచి కళాకారులు బాబు నువ్వు తాళపరం ఎట్టుకుండా ఉన్నావు సరే కానీ అయ్యి బాబోయ్ 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 ఒరే తమ్ముడు పండ్రెడ్డి ఒరే మన గొర్రెల మంది రా గొర్రెల మంది కాదా దగ్గర ఓ దగ్గర గొర్రెల మంది ఓ వీళ్ళందరూ పరమణభక్తులా అంటే నాకు సుతలేదు కదా సరే పట్టు ఇప్పుడు ఏం చేద్దాం రాజుగారికి ఎక్కమంటారా గట్టిగా ఎక్కేస్తా ఎంతమైనా నా రాజు రామరాజు నా రాజు ఏం చేస్తే అయ్యా సంతకాడని గంగవరం సెంటర్లో ఆపిడ బండి ఈ బండి ఆపితే ఈ రెండు తీసుకున్నాడు ఒకటి కదా రెండు కంగారు తాగేస్తాను నేను వస్తానండి కంగారు తాగేస్తుంటే నాకు ఒకటి కూడా బ్యాకెట్ నోటు తాగేస్తున్నాడు ఓరసాలు బాగా గుర్తుందా నీకు ఇప్పుడు సరే కానీ అది కొడితే రాజుగారికి ఎగత్తా గట్టిగా ఎగమంటారా నాకేనా నాకు ఇచ్చాడు పొద్దు దాకుండా పీకరా రాజుగారికి ఎగత్తా గట్టిగా ఎగమంటావా రాజుగారికి ఎగానంటే నేను పలస గాలి లాక్కోరా ఒకసారి అనుకో మొన్న వచ్చినాయి మొలకల్లా ఉన్నాయా అయితే పని చేయమనండి ఈ మొలకలు అట్టుకెళ్ళి శుక్రవారం రోజు మీ ఆవిడకి ఏం చేద్దు వంట వచ్చి అంత అందరం
అయిపోయింది అంటే మొలకలు అట్టుకెళ్ళి శుక్రవారం రోజు మీ ఆవిడకి ఇస్తే కోడిగుడ్లు గన్నేరు పంపేసి కూర ఉంటుంది అవునా ఒరే రోజు అలా గన్నేరు పంపేసి ఉంటుంది కత్తా రాజు కూడా అంటది చెయ్య ఓసారి ఎంత పెట్టి చెయ్య అంటే రాజుగారు కచ్చపులో ఉంటారేమో అని రాజ కచేరీలో ఉంటారు. రాజు కచేరీలో ఉంటారా? ఏం చేస్తుంటారో తీర్పు చెప్తూ ఉంటారు. ఎవరికి? నీకు నాకు. అబ్బా నీకు అంటేనండి తీర్పు చెప్తుంటారా? మొన్న తీర్పు చెప్పారు రాజారు మాకు. అంటే మా ఆవిడకి లక్షలు గొడవ వచ్చింది మొన్నే. మా ఆవిడకి లక్షలు గొడవ వస్తే మా ఆవిడ కూడా వచ్చినప్పుడు గొడవ మా ఆవిడకి రాక 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 వచ్చిందిరా. సూపర్ జాబ్. ఏ జాబ్? సూపర్ ఎక్సలెంట్ జాబ్ అండి. శీలం ఉందా? సూపర్ అంటే 15 ఓటు వేసుకున్నారండి. మా ఊరు మండలం ఉందా? మా ఊరు మండలానికి మా ఆవిడి మండల ప్రెసిడెంట్. ఏ ప్రెసిడెంట్ అంటేనండి మా ఏంటండి అంటేనండి ఈ పోకరావు పందరికి చుట్టలేక ఏం తిరుగుతుందండి ఆ గ్రూప్ అందరికి మా ఆవిడ మొండ ప్రెసిడెంట్ ఏమనుకోలేదండి. మండల ప్రెసిడెంట్ అయితే రేపు పొద్దున్న మొత్తం ఊరంతా చెప్పారా మా ఆవిడ మండల ప్రెసిడెంట్ మొత్తం మీరు కేకబడ్డారా? అంటే జనసేన పెట్టకూడలేదండి. ఇప్పుడు రఫ్ టైం ఎంత అవుతుంది? ఈ టైంలో నేను మా ఆవిడ మంచి పనులు ఉంటామండి. నీకేం పని లేదంటా? అందుకే తీసినట్టు తిరుగుతున్నాం. మాగడి పని లేదా కానీ అంత మంచి పనులు ఉంటాయి కదా చెప్పుదా. ఏమండి మనం మా ఆవిడ లేకపోతే మా అత్తగారిని కూడా చేసుకున్నామండి. బాబు అబ్బా నువ్వు నేను మాట్లాడకూడదు. అమ్మాయి ఆవిడ నేను నలుగురు చేసుకున్నామండి. అంటే కొడుకు తీసుకున్నాం సేకట్టాం సెలగెట్టాం లాస్ట్ ఫైనల్ వస్తే వస్తారు లేకపోతే నా దారి రహదారి. ఎక్కడ నీ అమ్మ రాజుగారు నీ అమ్మనా? ఒక రాజుగారు నీ అమ్మ అంటారు బాబు. అంతకంటే ఇక్కడ తెలిసి యాగేసి బాగా ఇక్కడ దాకా ఇక్కడికి వచ్చాడు మొత్తం కూతురు ఎక్కడ మొత్తం నా ఏడు ఉన్నారు. అంటే రాజుగారి మీరేనా? ఎవరి రాజుగారు అతను ఎత్తిన వేళ ఆవిడ ఎత్తిన వేళ మీ అమ్మ పాలు తగిన వేళ మీ అమ్మకి పాలు కొట్టడం అంతేనండి. అతను ఎత్తిన వేళ ఆవిడ ఎత్తిన వేళ మీ అమ్మలో పాలు
అర్ధరాత్రి వేళ అవరాత్రి వేళ అబ్బా నీకు అసలు ముందే పోయి వంచుకోలేదు చూసేస్తున్నావు. ఏడండి రాజు గారు చాలా పురుషులకి ఎవరు ఆడమ్మాయంట ఆహా. ఆవిడ వచ్చింది ఆ. ఇది చూసినారు కాబట్టి పుట్టరాజు గారు చాలా పురుషులకి ఎవరు అమ్మ వచ్చిందా ఆ అమ్మ నుంచి నాకు పెళ్లి చేస్తారా ఇక్కడ కూడా ఆ అమ్మ నుంచి నాకు పెళ్లి చేస్తారా